హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలాగా బనానాతోటి బనానా కట్లెట్ అయితే తయారు చేసేసుకుందాము. పైనేమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. ఎలానో చూద్దాం రండి. ముందుగా అయితే బనానాని తీసేసుకుందాము. వీటిని అయితే ఇప్పుడు ఎడ్జెస్ని అయితే ఇలాగా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేసేసుకొని కొంచెం వాటర్ కూడా పోసేసేసుకొని మూత పెట్టేసేసి పొయ్యి మీద ఉంచుకొని ఇలాగైతే మెత్తగా ఉడికించేసేసుకుందాము. ఇలా ఉడికిపోయిన బనానాని దానిపైన ఉన్న పీల్ని అయితే తీసేసేసుకుందాము. ఇప్పుడు ఒక ఫోర్క్ స్పూన్ తీసేసేసుకొని ఉడికిపోయిన బనానాని ఇలాగైతే స్మాష్ చేసేసుకుందాము. మీకు ఎంత వీలవుతుందో అంతగా అయితే స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో వేసేసేసుకోండి. అలానే సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్స్, అలానే సన్నగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం కూడా వేసేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అయితే ఇలాగా కలిపేసేసుకుందాము. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత కొంచెం స్టఫ్ని తీసేసేసుకొని ఇలాగ రౌండ్గా బాల్లా చేసేసుకొని చేతి మీద పెట్టేసేసుకొని ఇలాగ దానిపైన అయితే ట్యాప్ చేసేసుకుందాము. అప్పుడైతే మనకి రౌండ్ షేప్లో వస్తాయి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోండి. సేమ్ మొత్తం అయితే అలా చేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బనానా కట్లెట్, వీటిని అయితే ఒక్కొక్కటిగా ప్యాన్ మీద వేసేసేసుకుందాము. మొత్తం వేసేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అయితే ఇవి ఫ్రై చేసేసుకుందాము. చూసారా, వన్ సైడ్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలా ఫ్లిప్ చేసేసుకొని 2 సైడ్స్ అయితే ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు మనకి బనానా తోటి బనానా కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బనానా కట్లెట్కి ఇలాగ టమాటా కెచప్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, పైనేమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.